అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆదివారము, పరిశుద్ధ దినము, పవిత్ర దినము, ప్రభువును ఆరాధన చేసే దినము కాబట్టి మనము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. కృతజ్ఞత అంటే మన చేతి పని అంతటిలో దేవుడు మనకు తోడుగా ఉండి, ఆ చేతి పనులలో కూడా కొంత అపాయము మనకు జరిగినప్పుడు కూడా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్నోసార్లు మనకు బలహీనతలు, జ్వరము, తలనొప్పి, ఆ రోగాలు, ఇంట్లో కొన్న గ్యాసు, కరెంటు ప్రాబ్లం చేత కొంచెమైతే నా ప్రాణం పోయేది ఉండే అనే ఒక అవకాశం ఇచ్చినందుకు కూడా మనం ప్రభువును కృతజ్ఞతతో ఆరాధన చేయాలి. అదేవిధంగా ఎన్నో ప్రయాణాలు చేసినప్పుడు మన పాదం జారిపడకుండా, మన కాలు చిక్కుపడకుండా మన ప్రయాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన క్షేమాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అదేవిధంగా మనకంటే మంచివారు, జ్ఞానవంతులు, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, శ్రేష్ఠులు ఎంతోమంది మరణించి భూగర్భమందు దాచిపడి ఉన్నారు. వారందరికంటే మనం మంచోళ్ళమని బ్రతకలేదు, కానీ ప్రభువు మనకిచ్చిన ఆరోగ్యమే మనకు కృతజ్ఞత. అందుకే మనం కృతజ్ఞత కలిగి ఆత్మతో, సత్యముతో, పశ్చాత్తాపముతో ఈ మేలులన్నీ తలపోస్తూ ప్రభువును ఆరాధించాలని ప్రపంచమంతా అందరి ద్వారా, భక్తుల ద్వారా ప్రభు మహిమ పొందాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.